హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ సాయి. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఇప్పుడు మనకి 175 ఉన్న నియోజకవర్గాలు కాస్త 225 అవ్వబోతుంది. సో ఈ నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎవరికి నష్టం ఉంటుంది, ఎవరికి లాభం ఉంటుంది, అసలు ఏంటి అనేది ఒకసారి మనం ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అందరూ అనుకుంటున్నది ఏంటంటే సహజంగా నియోజకవర్గాల పునర్విభజన అనేది అధికార పార్టీకి ప్లస్ అవుతూ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఈ నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడో జరగాలి. మనకి విభజన చట్టంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ సెగ్మెంట్లు పెంచుతామని చెప్పి విభజన చట్టంలో ఉంది. కానీ మన నాయకులు ఎవరు కూడా విభజన చట్టం గురించి కానీ, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కానీ, మనకి ఇస్తామన్న అంశాల గురించి కానీ గట్టిగా అడిగే దమ్ము కానీ, ధైర్యం కానీ మన నాయకులు ఎవరు చేయలేకపోతున్నారు. సరే, అది వేరే విషయం అనుకోండి. సో ఇప్పుడైతే ఇప్పుడంటే ఉన్న పలంగా ఈ సంవత్సరం అయిపోకపోవచ్చు, ఇంకో 2-3 సంవత్సరాలు బట్టి అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఈ సంవత్సరం జనగణన స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. సో జనగణన జరుగుతుంది. జనగణన పూర్తయిన తర్వాత జనాభా రేషియోని బట్టి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ నియోజకవర్గాల పునర్విభజన కరెక్ట్గా మనకు అనుకున్న దాని ప్రకారం ఎలక్షన్స్కి ముందు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో ఆంధ్ర రాష్ట్రంలో 225 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. మరి 225 స్థానాలు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి లాభం అవుతుంది, ఏ పార్టీకి నష్టం అవుతుంది అనే అంశాల గురించి ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. అంటే ఒక్కొక్క పాయింట్ మనం అబ్జర్వ్ చేద్దాం. ముందు ప్రధాన విషయం ఏంటంటే సీట్ షేరింగ్. ఆల్రెడీ గతంలోనే సీట్ల పంపకంలో టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పెద్ద ఎత్తున విభేదాలు వచ్చాయి. చాలామంది లోకల్ నాయకులు కొట్టుకున్నారు, తన్నుకున్నారు, తిట్టుకున్నారు. సరే, ఎన్నికలు అయిపోయింది, ఏదో విధంగా గెలిచారు అనుకున్నది వేరే విషయం. కానీ అప్పటి నుంచి కూడా ఆ నియోజకవర్గాల్లో ఈ సీట్ల రచ్చ ఒక నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ రోజు ఏం జరుగుద్దా అన్న విధంగా ఈ సీట్ల విభజన అయితే కనిపిస్తూ ఉంది. సో చాలామంది ఆశావాహులు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. అక్కడ నియోజకవర్గం ఏర్పడబోతుందంటే అక్కడ మాకు సీట్ ఇవ్వండి, మాకు సీట్ ఇవ్వండి అని ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున నడుస్తుంది. పైగా ఇక్కడ ఏం జరగాలన్నా, సీట్ల విభజన జరగాలన్నా, ఏం జరగాలన్నా సరే 3 పార్టీలు కూర్చొని మాట్లాడుకోవాలి. షీట్ షేరింగ్లో 3 పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక డెసిషన్కి రావాలి. ఒకళ్ళు ఒప్పుకుంటే ఒకళ్ళు ఒప్పుకోరు, ఇంకోళ్ళు ఒప్పుకుంటే ఇంకోళ్ళు ఒప్పుకోరు. కొంతమంది ఏమో ఈ నియోజకవర్గాల్లో మాకు బలమైన పట్టు ఉంది, మాకు ఇక్కడే కావాలని చెప్పి కొంతమంది పట్టుపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ సీట్ల సర్దుబాటు అనేది వీళ్ళకి చాలా కష్టంగా అయిపోద్ది. కానీ ఇక్కడ మనకి వైసీపీలో చూసుకుంటే సోలో అనమాట. అంటే వైసీపీ అధినాయకత్వం ఎవరికి టికెట్ అనుకుంటే వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తారు, వాళ్ళు అనుకుంటే ఇచ్చేస్తారనమాట. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ చాలామందిని బుజ్జగించాలి, వాళ్ళని బతిమిలాడాలి, సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళకి సర్ది చెప్పాలి. రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. అలుగుతారు, రెబల్గా పోటీ చేస్తా అని చెప్తారు, ఇంకా రకరకాల సిమ్టమ్స్ చాలా కనపడతాయి. కానీ అక్కడ వైసీపీలో చూస్తే మనకి అలాంటి అంశమే లేదు. సింగిల్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే సీట్ ఇస్తామని డిసైడ్ చేస్తారో వాళ్ళకి ఆబ్వియస్లీ సీట్ వచ్చేస్తుంది. అక్కడ అలగటానికి ఛాన్స్ ఉండదు వైసీపీలో సహజంగా. అంటే ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తారు ఏ ప్రాంతానికి ఎవరు ఇన్ఛార్జి ఏంటని చెప్పి ముందు నుంచే చెప్తారు. కాబట్టి అక్కడ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడ 3 పార్టీలకి 3 ఇన్ఛార్జీలు ఉంటారు. సహజంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చారంటే నెక్స్ట్ అసెంబ్లీ సీట్ వాళ్ళకి అని ఒక లెక్క ఉంటుంది సహజంగా. సో ఇప్పుడు 3 పార్టీల్లో 3 ఇన్ఛార్జీలు ఉంటారు. టీడీపీకి ఇన్ఛార్జ్ ఉంటాడు, జనసేనకి ఇన్ఛార్జ్ ఉంటాడు, బీజేపీకి ఇన్ఛార్జ్ ఉంటాడు. సో ఈ 3 ఇన్ఛార్జీలు కూడా ఆ టికెట్ నాకే కావాలని చెప్పి పట్టుబడతారు. ఇప్పుడు 175 కాస్త 225 అయ్యేసరికి ఏమవుతుంది? 225 స్థానాల్లో దాదాపు 200 స్థానాల్లో 3 మాకు కావాలని పట్టుబడతారు. కాబట్టి ఇన్ని చోట్ల ఇంతమందిని ఒప్పించి వాళ్ళని సర్ది చెప్పి అందులో కొంతమంది రెబల్గా వాళ్ళి, కొంతమంది ఇదంతా కారణం ఉంటుంది. లేదు అని ఎవరైనా అలిగెలిపోయి అనుకోండి, ఇక్కడి నుంచి జనసేన లాంటివో బీజేపీ లాంటివి అలిగెలిపోయి అనుకోండి, అది ఇంకా పెద్ద రచ్చ అవుతుంది. ఎందుకంటే 2024 ఎన్నికలు 24 ఎన్నికల్లో వీళ్ళు గెలిచింది కేవలం అందరూ కలిసి పోటీ చేయటం వల్లే. 2019లో వీళ్ళు సింగిల్గా పోటీ చేస్తే వీళ్ళ పరిస్థితి అంటే మనం చూసాం. కాబట్టి 2024లో అందరూ కలిసి పోటీ చేశారు కాబట్టి అన్ని సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు ఒకవేళ ఆ సీట్ల పంపకం లేదన్నా అటు ఇటు జరిగి ఏదన్నా పార్టీ అలిగి బయటికి వెళ్ళిపోయి పోటీ చేసింది అనుకోండి, మొత్తానికే మోసం వస్తుంది. సో ఇంత తలకాయ నొప్పి ఉంటుంది దీనివల్ల. కానీ వైసీపీకి అదే ఉండదు కదా, సింగిల్ కదా వాళ్ళు. ఇక రెండో పాయింట్ వచ్చేసి క్యాస్ట్. ఇక్కడ ఈ ప్రధానంగా కూటమికి ఓన్లీ అప్పర్ క్యాస్ట్లే అండగా ఉంటూ వస్తున్నాయి.
అంటే ఓసీలుగా చెప్పుకుంటున్న వాళ్ళు, అంటే ఉదాహరణకి కమ్మలు కావచ్చు, కాపులు కావచ్చు, వీళ్ళే ఈ కూటమికి అండగా ఉంటూ వస్తున్నారు. కానీ వేరే వైసీపీ చూసుకుంటే మనం రెడ్డిలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలు చాలా అండగా నిలబడుతూ వచ్చారు వైసీపీకి. మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకు వచ్చిన ఓటింగ్ శాతం కనుక మనం క్లియర్గా పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు పెద్ద ఎత్తున అండగా నిలబడ్డారు వైఎస్ఆర్సీపీకి. యాక్చువల్లీ గతంలో బీసీలు కొంత కూటమికి అంటే టీడీపీకి సపోర్ట్గా ఉన్న వైఎస్ఆర్సీపీ విధానాలు చూసి, వైఎస్ఆర్సీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి స్వచ్ఛందంగా బీసీలు ఇటువైపు షిఫ్ట్ అయిపోయారు. కానీ మనకి ఇక్కడ కూటమిలో చూసుకుంటే కేవలం అగ్రవర్ణాల వాళ్ళ పాత్రే కనపడుతుంది. అంటే ఉదాహరణకి కమ్మలో, కాపులో వీళ్ళే కనపడుతున్నారు తప్పించి ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యం ఏమాత్రం లేదు ఈ కూటమిలో. కాబట్టి ఈ నియోజకవర్గాలు పెరిగిన తర్వాత రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకి మరికొన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి. ఆ పెరిగిన నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి అభిమానులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గాల్లో బలమైన ముద్ర వేసింది కాబట్టి వైసీపీకి ఆ ప్రాంతాల్లో, ఆ పార్టీల్లో ఎస్సీ, ఎస్సీ, బీసీల ఓట్ బ్యాంక్ బలంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోద్ది. కానీ వీళ్ళకి కేవలం అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. ఇక మూడోది అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాల్లో కూటమి ఒక పద్ధతి అమలుస్తే వైసీపీ మాత్రం డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనే ఒక విధానం అమలు చేస్తారు. ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది ఈ విధానం. గత ఎన్నికల్లో వీళ్ళందరూ కూటమిగా ఏర్పడి రకరకాల మ్యాజిక్లు, జిమ్మిక్కులు చేయబట్టి వాళ్ళకన్నా సీట్లు వచ్చినాయి. కానీ డీబీటీ అనేది దేశవ్యాప్తంగా కూడా అత్యంత ఆదరణ పొందిన విధానం. అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటే నువ్వు ఒక లబ్ధిదారులు అయితే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకం ఏదైనా సరే డైరెక్ట్గా నీ అకౌంట్లోకి పడిపోద్ది. నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసుకొని అవసరంలా, ఎక్కడో నువ్వు ప్రూవ్ చేసుకొని అవసరం, రకరకాల కథలు ఏమీ ఉండవు. ఇక్కడ వైసీపీలో ఆ డీబీటీ అనేది చాలా ప్రధానంగా కీలకంగా పనిచేసిన అంశం. సో ఇప్పుడు ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీల నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి ఆ పెరిగిన నియోజకవర్గాలకి ఈ డీబీటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ పెరిగిన నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాల చూసిన వాళ్ళు కావాలి, జగన్ గవర్నెన్స్ చూసిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ గవర్నెన్స్ చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఓటేసే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా అంతర్గత విభేదాలు, అవినీతి ఇవి ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇవి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు తగ్గే అవకాశం ఉంటుందయ్యా అంటే ఇప్పుడు సుమారుగా ఏపీలో దాదాపు 2-2.5 లక్షల మందికి ఒక నియోజకవర్గం ఉంది. అంటే 3 లక్షల చిల్లర కూడా ఉన్నారు కొన్ని చోట్ల. 3 లక్షలు అంతమంది జనాభాకు ఒక నియోజకవర్గం ఉంది. ఇప్పుడు 3 లక్షల మంది జనాభాకు ఒకటే ఎమ్మెల్యే ఉండేవాడు కాబట్టి అవినీతి విపరీతంగా పెరిగిపోయేది. ఇప్పుడు ఆ జనాభా తగ్గుతుంది, ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. దానివల్ల అవినీతి కట్టడి చేసే అవకాశం ఉంటుంది. మనకి కూటమిలో వాళ్ళు మొదలైన ఈ 18-19 నెలల కాలంలోనే విపరీతమైన అవినీతి చూస్తూ వచ్చాం, అవినీతి గురించి వింటూ వచ్చాం. కానీ మనకి వైసీపీలో ఒక్క అవినీతి జరిగిందని కానీ, అవినీతి పనులు జరిగిందని కానీ, స్కాములు కానీ వేటి గురించి మనం వినలేదు, చూడలేదు. కాబట్టి ఇవన్నీ పాజిటివ్ అంశాలుగా వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా మేలు చేసే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ 225 నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరుగుతుంది అంటే దానికి టైం పట్టచ్చు. కానీ టైం పడితే మాత్రం అది అయితే మాత్రం ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీకి అనుకూలించే విధంగా ఉంటుందంటే ఎటువంటి సందేహం లేదు.